సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు బ్లాగ్స్. చల్లగా చలి పెడుతుంది. సో చిన్న మంట పెట్టి కూర్చుందామని కట్టెలు జమ చేస్తున్నా. కట్టెలు అన్నీ రెడీ చేసేసిన, ఇంకా వెలిగించేదని చూస్తారు కదా, అన్నీ రెడీగా ఉన్నాయి. అయిపోతే అవి పెట్టుకుందాం మనం. సో గైస్, మంట అయితే పెట్టేసిన, చూస్తారు కదా వెలుగుతుంది. సో గైస్, మీరైతే బంగ్లాదేశ్ విషయం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. సో బంగ్లాదేశ్లో మన హిందువుని ఒకరిని చాలా దారుణంగా కాల్చేసి కొట్టి, చాలా దారుణంగా కొట్టి, రాళ్ళతో కొట్టి, రోడ్ పైన ఉరికిచ్చి కొట్టి, ప్లస్ పైగా లాస్ట్కి చెట్టు పైన బతుకున్నోడనే కట్టేసి కాల్చేసిరన్నమాట. సో ఇంత దారుణం అవుతుంది అక్కడ. సో ఎందుకు అతన్ని చంపేసిరంటే, అతను ఒక హిందువు. సో హిందూ ఏంది ముస్లిం వాళ్ళ గురించి ఏదో ఒక విషయం చెప్పినందుకు అతన్ని చంపేసిరన్నమాట. సో బంగ్లాదేశ్లో అంత దారుణంగా హిందూ వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయింది. అంటే హిందూ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని బయట తీసి మరి కొడుతున్నారు, తరుముతున్నారు. అండ్ ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళని ఇంకా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, వాళ్ళని తీసుకోబోతున్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన సెక్యులరిజం అని చెప్పి, ఈక్వాలిటీ అని చెప్పి, ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ, సో అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు, అది ఇది అని చెప్పి మొత్తము అందరికీ ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోయిందన్నమాట. సో సెక్యులరిజం అని చెప్పి ఎన్ని రోజులు ఇట్లా చెప్పి మన దేశాన్ని మనమే చంపుకుంటాము, మన సనాతన ధర్మాన్ని మనమే చంపుకుంటామో ఇంకా అర్థమవుతలేదు అందరికీ. సో ఇప్పటికీ చాలామంది హిందువులు, ఈ భారతదేశంలో చాలామంది హిందువులు బయట సనాతన ధర్మాన్ని గురించి చెప్పాలంటే అసలు ఏదో ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. ఎందుకో నాకు అర్థం కాదు. మరి వాళ్ళు ఇండియన్స్ కాదో మరి ఏంటో వాళ్ళు అర్థమవుతలేదు. వాళ్ళు అసలు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారా, లేకపోతే ఎవరెటు పోతే ఏంది మాకేంది, ఎవరెటు వస్తే మాకేంది అని అనుకొని లైట్ తీసుకుంటున్నారా అర్థమవుతలేదు. సో ఇట్లనే లైట్ తీసుకుంటే ఏంటంటే మన ఇండియా అనేది మన చేతుల్లో ఉండకుండా వెళ్ళిపోతుంది. సో మెల్లమెల్లగా ఇట్లనే కబ్జా చేసుకుంటారు అందరూ. ఇంకా మనల్ని కాపాడేటోళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఫ్యూచర్లో మనల్ని ఇట్లా తరిమి చంపే రోజులు కూడా వస్తాయి. అండ్ అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనం కాపాడుకోకపోతే మన సనాతన ధర్మం అనేది తర్వాత కూడా ఉండదు. బంగ్లాదేశ్లో అండ్ బీహార్లో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్నమాట. సో ఇప్పటికన్నా మీలో ఉన్న హిందూ ధర్మం మేల్కోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కరెక్టే, కానీ మన ధర్మం గురించి, మన పద్ధతుల గురించి, మన హిందూ గొప్పతనం గురించి, సనాతన ధర్మం గొప్పతనం గురించి, గొప్ప గొప్ప వ్యక్తులు ఛత్రపతి శివాజీ, సంభాజీ, వాళ్ళ గురించి ఇట్లా చెప్పాలి పిల్లలకి. మన ధర్మం ఎట్లా కాపాడుకోవాలి చెప్పాలి. ఏదో శుద్ధబుస్త లేక పప్పు లేక ఇంట్లోనే పప్పు లేక కూర్చోబెట్టి చదివించి, రేపు బయటకు పోతే ఎవడైనా ఏమైనా క్వశ్చన్ చేస్తే అని చెప్పి ఎలక పిల్ల లేక భయపడలేక రెడీ చేసిరు అనుకో, ఫ్యూచర్లో వాడు బతకడం చాలా కష్టము, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. సో నేను కోరుకునేది ఒక్కటే, మీ పిల్లల్ని జాగృతం చేయండి. ప్రతి ఒక్క విషయం గురించి అవగాహన వచ్చేటట్టు వాళ్ళకి తీర్చిదిద్దండి, కానీ ఇట్లా ఇంట్లో కూర్చోబెట్టి మొద్దులు లేక రెడీ చేయకండి. అండ్ ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకుందామని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అయితే అస్సలకే పట్టించుకోకుండా అయిపోయారు వీళ్ళు. హిందూ ధర్మం అంటే ఏందో కూడా తెలియకుండా అయిపోయారు. ఏమైనా అంటే పార్టీ పగ అని చెప్పి మాకు మంచి చేస్తలేరు, మా ఇంటికి అది వస్తలేదు, మాకు ఈ పథకం అందలేదు, ఆ పథకం అందలేదు. అందుతాయి, అన్ని పథకాలు అందుతాయి. కాకపోతే మన ధర్మం కూడా, మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది కూడా కాపాడుకోవాలి కదా మనం కొంచెమైనా. మరీ ఇంత దిగజారిపోయి ఎక్కడ పోతే మాకేందని చెప్పి లైట్ తీసుకోవడము. ఈ తెలంగాణ, ఆంధ్రాలో అయితే మనం అస్సలు పట్టించుకుంటలేము మనము. సో తెలంగాణలో ఉన్న హిందువులు అండ్ ఆంధ్రాలో ఉన్న హిందువులు కూడా దీనికి స్పందించాలన్నమాట. సో మీ పిల్లలకు కూడా చెప్పాలి మీరు. అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ బజరంగ్ దళ్ దాంట్లో మీ పిల్లల్ని చేర్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్
ఈ హిందూ సనాతన ధర్మం గురించి సపోర్ట్ చేయాలి, నిలబడాలి, పోరాడాలని చెప్పి ఏ పార్టీ ముందుకు రాదు ఫ్రెండ్స్. ఓన్లీ బీజేపీ మాత్రమే ఉంటుంది. బీజేపీ ఒక్క పార్టీ మాత్రమే దీని గురించి పోరాడుతుంది. అండ్ మన తెలంగాణలో హైదరాబాద్లో రాజాసింగ్, బండి సంజయ్ రెడ్డి వీళ్ళు బీజేపీ కోసం, అది హిందూ సనాతన ధర్మం కోసం చాలా పోరాడతారు. అండ్ ముందు వీళ్ళకి సపోర్ట్ చేయాలి మీరు. ఎందుకంటే ఇట్లాంటి లీడర్స్ ఉన్నారనుకో ధర్మం అనేది మేలుకుంటుంది అన్నమాట. లీడర్ అనేటోడు ఎంతో ముఖ్యము. ఇట్లాంటి లీడర్స్ ఇంకా రెడీ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మీ ప్రతి ఒక్క పిల్లలకి చెప్పండి, హిందూ ధర్మం గురించి నేర్పించండి. ఎందుకంటే ఈరోజు మన ధర్మం చచ్చిపోయింది అనుకో, రేపు మన పిల్లలు ఉండరు, భవిష్యత్తు ఉండదు. సో మనం సంకనాకాలే, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. జై శ్రీరామ్, జై హింద్.